వెల్కమ్ టు కేఆర్ భారత్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని జప్తు చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు వింటుంది నిజమే. ఒక ఆర్డీఓ కార్యాలయం, అది జగిత్యాల ఆర్డీఓ కార్యాలయాన్ని జగిత్యాల సబ్ కోర్టు స్టాఫ్ వెళ్ళి జప్తు చేశారు. ఏమేమి జప్తు చేశారు? ఫర్నిచరు, ఫ్యాన్లు, బీరువాలు, ఇవన్నీ కూడా. అంటే అది వాల్యూ తక్కువైనా సరే అదొక అవమానకరమైన విషయం అన్నమాట. ఇది అసలు ఏం జరిగింది అని చూస్తే 2006లో నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లేను వేస్తున్నప్పుడు కొంత భూసేకరణ జరిగిందండి. ఇది జగిత్యాల సంబంధించినటువంటి ఆ రైతుల దగ్గర 253 మంది రైతుల దగ్గర 100 ఎకరాలను తీసుకున్నారు. ఈ రైల్వే లైను పెద్దపల్లి నిజామాబాద్ గురించి తీసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎకరానికి 1,30,000 రూపాయలు చొప్పున ఇచ్చిందండి. ఇది లేదు, ఈ పరిహారం మాకు చాలా తక్కువ, మాకు ఇది సరిపోదని చెప్పి, మా విలువ అంటే మా భూముల విలువ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఈ 253 మంది రైతులు జగిత్యాల సబ్ కోర్టుకు వెళ్ళారండి. జగిత్యాల సబ్ కోర్టుకు వెళ్తే జగిత్యాల సబ్ కోర్టు ఏం చెప్పింది? 2010లో లేదు 1,30,000 కాదండి, 10 లక్షలు, సుమారుగా 10,64,000 అంటే 11 లక్షలు ఇవ్వమని చెప్పేసి ఎకరానికి తీర్పునిచ్చింది. ఈ రెవెన్యూ స్టాఫ్ ఏం చేశారండి? ఇది జగిత్యాల సబ్ కోర్టు ఇచ్చిన తీర్పును 11 లక్షలు కదా అమ్మ, చాలా ఎక్కువ అని చెప్పేసి వీళ్ళు ఈ రెవెన్యూ స్టాఫ్ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తీర్పు ఇచ్చారండి. ఏమని ఇచ్చారు? మీరు 1,30,000 కాదు, తర్వాత 10 ఎంత సుమారుగా 11 లక్షల మంది అది సబ్ కోర్టు, అది అలా కాదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టు ఏం చేసిందంటే అంటే అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010లో 16 లక్షలు ఇవ్వమని చెప్పిందండి. ఇది వీళ్ళకి ఇచ్చిందేమో గవర్నమెంట్ ఇచ్చింది 1,30,000, సబ్ కోర్టు చెప్పిందేమో 11 లక్షలు. ఈ రెవెన్యూ స్టాఫ్ వెళ్ళి హైకోర్టుకు వెళ్తే 16 లక్షలు ఇవ్వమని చెప్పేసి ఆ తీర్పునిచ్చారండి. దీంతో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళేసరికి ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉందండి అని చెప్తే సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందంటే తీర్పు, సబ్ కోర్టు ఉంది కదా, సబ్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందండి. అంటే సబ్ కోర్టు ఏమిచ్చింది తీర్పు? ఎకరానికి 10 లక్షల చొప్పున, సుమారు 11 లక్షల చొప్పున ఇవ్వమని చెప్పింది. అయితే 5 కోట్లు అంటే ఇంకా బకాయి ఎంత ఉందని చూస్తే 253 రైతుల్లో కొంతమందికి ఇంకా 5 కోట్ల బకాయి ఉందండి. ఇది ఈ సబ్ కోర్టు ఏం చేసిందంటే ఆ 5 కోట్లు బకాయిలు వెంటనే ఇవ్వమని చెప్పేసి తీర్పునిచ్చింది. మనకు తెలుసు అది. అయితే వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వీళ్ళు అమలుపరచలేదండి. రెవెన్యూ స్టాఫ్ రైతులందరూ ఏం చేశారు? మళ్ళీ సబ్ కోర్టుని ఆశ్రయించారు. ఎప్పుడైతే సబ్ కోర్టుని ఆశ్రయించారో ఆ సబ్ కోర్టు వాళ్ళు ఏం చేశారంటే లేదు వీళ్ళు డబ్బులు మనం ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా వీళ్ళు అమలుపరచలేదు కాబట్టి ఆ యొక్క ఫర్నిచర్ని, అంటే ఫర్నిచరు, బీరువాలు, అలాగే ఫ్యాన్లు, ఇవన్నీ కూడా జప్తు చేయమని చెప్పేసి సబ్ కోర్టు ఇచ్చిందండి. మరి చూద్దాం, మరి ఇంత దారుణంగా రైతులకు ఎప్పటికైనా సరే ప్రజలకు ఉపయోగపడేది భూసేకరణ ఉంటుంది. అది ప్రజలకి, అంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, అంటే ప్రజలకు ఉపయోగపడే విషయం కాబట్టి రైతులు కూడా ముందుకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి తగిన పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. కానీ ఇది 2006లో జరిగింది, ఇప్పుడు 2025, అంటే సుమారుగా 19 సంవత్సరాల పాటు వీళ్ళు రైతులు కోర్టులో వాళ్ళు అంటే పోరాటం చేయవలసి వచ్చింది. తర్వాత వాళ్ళు ఆ యొక్క ఆర్డీఓ కార్యాలయం ఎదురు కూడా వాళ్ళు ధర్నా కూడా చేశారు, నిరాహారదీక్ష చేశారు. ఇది చాలా విచారకరమైన విషయం. గవర్నమెంట్ అయినా సరే, లేదంటే ఆఫీసర్లు కానీ ఎప్పుడు కూడా రైతుల దగ్గర తీసుకుంటే భూమికి తగిన పరిహారం ఇచ్చి వాళ్ళని సంతోషపరిచి సంతృప్తిపరిచి అప్పుడు భూములు తీసుకోవాలి తప్ప, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేలా చేయటం మంచిది కాదు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.